ఇప్పుడు పప్పీస్ టాస్క్ లో ప్రేరణకి అన్యాయం జరిగిందా? పప్పీస్ టాస్క్ లో ప్రేరణకి అన్యాయం జరిగిందని నేను అనుకోను. కానీ గేమ్ మాత్రం బాగా ఆడింది, అవును. బ్రహ్మాండంగా ఆడింది. అయితే అక్కడ ఏంటంటే నబీల్ ప్రేరణ ఉన్నప్పుడు ఎంచుకోవాలన్నప్పుడు టఫ్ ఫైట్ అది. ఎందుకు టఫ్ ఫైట్ అంటే ఆడాల్సింది పృథ్వీతో. డైరెక్ట్గా ఎంచుకోవాలనుకో ప్రేరణను చీఫ్ చేసేవాళ్ళు. చీఫ్ని ఎంచుకోండి మీరు ఇక్కడ అంటే ప్రేరణ చీఫ్ అయిపోయేది, నబీల్ అయ్యేటోడు కాదు. సమ్మోరి ఎలా క్యాల్కులేట్ చేశారంటే హౌస్ మేట్స్, ఒకవేళ ప్రేరణ కంటెండర్ అయినా ప్రేరణ పృథ్వీ టాస్క్ ఆడాలి. మేబీ బిగ్ బాస్ ప్రేరణకు అనుకూలంగానే లేదా పృథ్వీకి ప్రేరణకి ఈక్వల్ గానే టాస్క్ డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఈ హర్డిల్ టాస్క్ ఆడాలంటే ప్రేరణ వల్ల అవుతుందా అవదా అని మనం చెప్పలేం. ఫిజికల్ టాస్క్ దాని కింద నుంచి పాకి జిగ్ జాగ్ చేసి అవి కలెక్ట్ చేసుకుని పెట్టాలి. మేబీ ఆడగలదేమో, పృథ్వీ కంటే ముందు పెట్టగలదేమో, మనం చెప్పలేం. ఆ టైమింగ్ అది అంతే. అయితే పృథ్వీతో ఆడాలి కాబట్టి వాళ్ళు బేజారు వేసుకున్నారు, కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది నబీల్ అయితే. ఇంకోటి నబీల్కి కూడా టాస్క్ల పరంగా చూస్తే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. సో ఈ పాయింట్లోనే వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అయితే అందరూ యష్మి కానీ నిఖిల్ కానీ మిగతా వాళ్ళందరూ పృథ్వీకి వచ్చి ప్రేరణ అనే మాట్లాడారు. ఆ కట్లే చూపెట్టారు మనకి, లైవ్ లో కూడా అదే చూపెట్టారు. ఎక్కడ నబీల్ అని హౌస్ మేట్స్ అని చూపిలా. బట్ పృథ్వీ విషయానికి వచ్చేసరికి నబీల్ అని చెప్పేసాడు కంటెంట్. సో ఇక్కడ ఏంటంటే ప్రేరణ లాస్ట్ టైం కూడా మీకు గుర్తుందో లేదు, హేమర్ టాస్క్ లో సీత ప్రేరణ ఇద్దరే మిగిలారు. సీతకి క్లాన్ చీఫ్ ఇచ్చేసారు. ఎందుకంటే అప్పటి వరకు సీత ద బెస్ట్ గేమ్ ఆడింది, వీకెండ్ నాగార్జున పొగిడారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రేరణ బ్రహ్మాండంగా, మొన్న నేను చెప్పా లాస్ట్ వీక్ ఆడింది, ఈ వీక్ ఓట్ బ్యాంక్ అవుతుంది అని. అలాగే ఈ వీక్ ఆడింది, నెక్స్ట్ వీక్ ఓట్ బ్యాంక్ అవుతుంది చూడండి. ఇప్పుడు ప్రేరణ ఈ వీక్ బ్రహ్మాండంగా ఆడింది, లాస్ట్ వరకు వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుంటారు ఆడియన్స్. ఇప్పుడు ఈ మండే ఇమ్మీడియట్ గా వైల్డ్ కార్డ్ రాగానే నామినేషన్ ఉందంటే వెంటనే సేవ్ అవుతుంది. ఆ వీక్ ఆడింది ఈ వీక్ ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లస్ నాగార్జున వీకెండ్ పొగుడుతుంటే ఏమవుతుంది, ఈ వీక్ చీఫ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది పోటీ చేస్తే. మళ్ళీ వచ్చింది అనుకోండి ఇలాగే లాస్ట్ వరకు, అరే 2 సార్లు వచ్చింది మనం ఇవ్వకపోతే ఎట్లా కానీ హౌస్ మేట్స్ ఆలోచిస్తారు. ఆలోచించి ప్రేరణకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సమ్మర్ ఇంకొక పాయింట్ మాట్లాడుకుందాం ప్రేరణ విషయంలో. నిన్న సంచాలక్గా చేసింది అబ్సల్యూట్లీ సూపర్. అందులో అసలు ఎటువంటి కన్ఫ్యూజన్ అవ్వలేదు అమ్మాయి. అక్కడ యష్మి కానీ నిఖిల్ కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. మీరు ఆగండి, మీరు ఆగితే నేను మాట్లాడతా, లేదా మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి అంది. అప్పటికి పృథ్వీకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, బెల్ల కొట్టే ముందు ఒకసారి చెక్ చేసుకుని బెల్ల కొట్టు, ఇంతకంటే సంచాలక్గా చెప్పకూడదు. ఐ పక్కన స్పేస్ ఇవ్వాలి, యామ్ పక్కన స్పేస్ ఇవ్వాలి, ఇలా చెప్తే ఇంకేముంది పెట్టేస్తాడు వెళ్ళిపోతే. నువ్వే చెప్పావు సంచాలక్ కొట్టేసిన, మరి నేను విన్నర్ కాదు ఎందుకని రూబాబుగా అడుగుతాడు. అందుకని చెప్పలా, 100% చెప్పలా. ఈ లోపు నబీల్ వచ్చాడు, మెల్లగా వచ్చాడు, చక్కగా పెట్టుకున్నాడు, అంత కరెక్ట్ గా చూసుకున్నాడు, బెల్ కొట్టాడు. పృథ్వీ కంటే లేటే. యష్మి ఫీల్ అయిపోయింది ఇక్కడ. పృథ్వీ ఓడిపోయిన పృథ్వీ కంటే కూడా ఎక్కువ ఈడు ఫీల్ అయిపోతున్నాడు ఏంటి అన్నట్టు. వెంకటేష్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను అన్నప్పుడు సునీల్ ఫీల్ అయిపోతే నాకంటే ఎక్కువ ఈడు ఫీల్ అయిపోతున్నాడు ఏంటి అన్నట్టు. పృథ్వీ ఓడిపోతే యష్మి ఎక్కువ ఫీల్ అయిపోయింది. అంటే పృథ్వీ అయిపోతాడు గ్యారంటీ, సమస్య లేదు, మెగా చీఫ్ అయిపోతాడు, ఇలా క్యాల్కులేట్ చేసుకుని ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయిపోయింది. అందులో ప్రేరణ సంచాలకి ఉండి మన టీం వాళ్ళు అయ్యండి మన టీంకి సపోర్ట్ చేయకపోవడం ఈ బాధ ఎక్కువైపోయింది అనేసింది. అంటే పెట్టుకోవాలా మనసులో పెట్టుకుని నామినేషన్ లో కూడా మాట్లాడొచ్చు, ఇది లేదు అనేసింది, త్రో అవుట్ చేసేసింది. నువ్వు చేసి ఉండాలి. నేను ఎట్లా చేస్తాను యష్మి అని ప్రేరణ రివర్స్ అయింది. నేను సంచాలకుగా ఎంతవరకు బౌండరీస్ ఉంటే అంతవరకు చెప్పా, అంతే. మీరు ఎక్కడి నుంచి వెనక నుంచి ఎంతని చెప్పుకోండి. సరే ప్రేరణ చెప్పలేదు, నీ నోరు పెద్దదేగా అరుతున్నావు కదా, ఒరే పృథ్వీ ఐ పక్కన స్పేస్ ఇరాని గట్టిగా చెప్పాలి. మీకే క్లారిటీ లేదు. అది ఎందుకు క్లారిటీ లేదంటే అంతకుముందు లైవ్ లో నేను చూసా, నిఖిల్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు, అయ్యామ్ అనేది కలిపి సింగిల్ వర్డే, అయ్యామ్ అనేది స్పేస్ ఉండదు, ఐకి యామ్కి స్పేస్ ఉండదు, గుర్తుపెట్టుకో. తర్వాత మెగాకి చీఫ్ కి స్పేస్ ఉంటది, ఇలా చాలా క్లియర్ గా బ్రెయిన్ వాష్ చేసాడు పృథ్వీకి ముందే. ఇక్కడ సీత మనోడికి చాలా క్లియర్ గా చెప్పింది నబిల్కి, ఐ పెట్టాలి నాన్న ఫస్ట్, తర్వాత స్పేస్ పెట్టుకో, తర్వాత యామ్ పెట్టు స్పేసి, మెగా పెట్టు స్పేసి, చీఫ్ పెట్టే సరిపోద్ది. చక్క క్లియర్ గా చెప్పింది.
అప్పుడే అనుకున్నా ఇదే తేడా కొడుతుంది పృథ్వీది, నిఖిల్ చెడదొబ్బేలాగా ఉన్నాడు అనుకున్నా నేను లైవ్ లోనే. సో అక్కడ అయింది. అయినప్పుడు యష్మి గాని నిఖిల్ గాని కరెక్ట్ చేయడానికి ట్రై చేయాల. మనోడేళ్ళు బెల్ కొట్టాడు. ఇక్కడ ప్రేరణ మంచి డైలాగ్ అంది, ఏంటి తెలుసా, ఆల్రెడీ బెల్ కొట్టాడు. బెల్ కొట్టినప్పుడు ఏదైతే ఫార్మేషన్ పెట్టాడో అదే నేను కన్సిడర్ చేస్తాను, మళ్ళా మార్చి మళ్ళా బెల్ కొడితే నేను కన్సిడర్ చేయను, క్లియర్ గా చెప్పేసింది. మళ్ళా నువ్వు ఒకవేళ పృథ్వీ మార్చి పెట్టినా కూడా నేను నబీల్కే ఇచ్చేవాడు, 100% నబీల్కి ఇచ్చాను. ఒకవేళ నబీల్ తప్పు పెట్టుంటే నేను పృథ్వీకి ముందు బెల్ కొట్టేవాడు కూడా ఇచ్చేవాడు. ఇది యాక్చువల్గా లైవ్ లో ఉంది, కట్ చేసారు. చాలా ప్రేరణ చాలా లాజికల్ గా చెప్పింది. ఒకవేళ నబీల్ కూడా అలాగే పెట్టుంటే ముందు బెల్ల కొట్టింది పృథ్వీ కాబట్టి నేను పృథ్వీకి డెసిషన్ ఇచ్చేదాన్ని. కానీ నబీల్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా పెట్టాడు, లేట్ అయినా కూడా చక్కగా ఉంది, తనది చూడటానికి కుదురుగా పెట్టాడు, బెల్ కొట్టాడు. సో కాబట్టి నేను నబీల్కి ఇచ్చా, వెరీ క్లియర్. ఫేవరెటిజం చూపిలా అమ్మాయి, గేమ్ బాగా ఆడింది, పప్పీస్ గేమ్ బాగా ఆడింది. అంతకుముందు హ్యామర్ గేమ్ లో లాజిక్స్ మాట్లాడి లాస్ట్ వరకు వెళ్ళింది. అంతకుముందు ఏదో ఫిజికల్ టాస్క్ బ్రహ్మాండంగా ఆడింది. సో ఇక్కడ పృథ్వీకి ఫేవరెటిజం చూపెడుతుంది అనుకున్నా, చూపెట్టలా. నబీల్ నే మెగా చీఫ్ చేసింది, వాట్ ఎవర్ బెనిఫిట్స్ తనకు ఉండని. అందుకనే ప్రేరణ గేమ్ బాగుంది అని మనం చెప్పుకుంటున్నాం. ప్రేరణకు అన్యాయం అయితే జరగలేదు ఆ విషయంలో, పప్పీస్ దాంట్లో. ఎందుకు అంటే అక్కడ హౌస్ నబీల్ విల్ పార్టిసిపేట్ అనుకున్నారు, సో నబీల్ చీఫ్ అయ్యాడు. మరి మేబీ ప్రేరణ వచ్చుంటే మేము పృథ్వీకి అడ్వాంటేజ్ అయ్యి ఉండేదేమో. ఈ గేమ్ ఉంటే, ఇదే గేమ్ ఉంటే అప్పుడు ఆ గేమ్ ఉండదు. హౌస్ మేట్స్ మద్దతుతో పోల్ దాంట్లో ఏమనో, లేదా హౌస్ మేట్స్ మద్దతుతో మెగా చీఫ్ ఎంచుకోమని ఏదో ఒకటి చెప్పేవాడు. అప్పుడు చేంజ్ చేసుకునేవాళ్ళు, పృథ్వీనా ప్రేరణ అన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు చాలా మంది. సో ఒకవేళ వచ్చింటే, ఇప్పుడు ఎలాగో టాస్క్లు బాగా ఆడుతుంది, ప్రేరణ ముందుకు వస్తుంది, లాజిక్స్ వర్కౌట్ చేస్తుంది. మొన్న వారం బాగా హైలైట్ అయింది శనివారం ఎపిసోడ్ లో, ఏది సోనియా విషయంలో. సమ్మోర్ నాకు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు సార్, అక్కడ వాళ్ళు ముగ్గురు ఒకటే, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసేసుకుంటున్నారు, మేము ఏదైనా చెప్తుంటే ఇంక ఇలాగే కవర్ కోటింగ్ చేసేస్తున్నారు. చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పింది పాయింట్. మేము చెప్పడానికి వెళ్తాం సార్ ఎప్పుడైనా సరే, ఇలా కాదు ఇలా కాదని చెప్తే మీకే తెలీదు అని చెప్పి వాళ్ళకి అనుగుణంగా మార్చేస్తారు దాన్ని, స్టేట్మెంట్ ని. అందుకని చెప్పడం మానేస్తాం. పర్ఫెక్ట్ అనలైజ్ చేసి చెప్పింది. సోనియా విషయంలో వాళ్ళిద్దరు డెసిషన్ అడిగినా కూడా ఇదే సార్ జరిగేదని. నిఖిల్ కి ముద్ర కుదరడం జీరో అని కరెక్ట్. అది నువ్వు సమ్మర్ జీరో అయిపోతున్నావు అక్కడ, నువ్వు టాస్క్లు బాగా ఆడుతూ ముందుకు నెట్టుకొస్తున్నావు తప్ప. సో సమ్మర్ డిస్కషన్స్ లో గానీ అందులో గానీ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం నిఖిల్ గురించి, ఎదురుకుండా ఉన్నాడే నీకు పెళ్లి కొడుకు అని కదా. ఎదురుకుండా ఉన్నాడు, ఏది చెప్తే అది వినేస్తా ఉంటాడు. సెకండ్ వెర్షన్ పోడు. పృథ్వీ కూడా అంతే, ఫస్ట్ వెర్షనే బెస్ట్, అదే ప్రొజెక్ట్ చేస్తాడు. ఇంకో వెర్షన్ ఏంటి అసలు నువ్వు మాట్లాడక అంటాడు. సో ఇలాగా ప్రేరణ విషయంలో అయితే క్లియర్ పిక్చర్ ఉంది. ప్రేరణ గేమ్ లో ముందుకు పోతుంది, ఇండివిజువల్ గా పోయింది. ఈ బ్యాచ్ తో కలవాలా, యష్మితో కలవాలా, నిఖిల్ తో కలవాలా, పృథ్వీతో కలవట్లా. సీతతో ఉంటుంది, కావాలంటే విష్ణుప్రియతో ఉంటుంది ఎక్కువ, నైనితో ఉంటుంది, నైనికాతో, ఇలా కొంతమందితో, ఆదిత్యతో కూడా ఉంది, బాండింగ్ ఉంది మంచిది. సో అందుకే ఆదిత్య వెళ్ళిపోతుంటే ఆమె బాగా బాధపడింది. సో ప్రేరణకైతే ప్రజెంట్ అయితే గ్రాఫ్ అయితే బాగుంది. సో నామినేషన్ లో నెక్స్ట్ వస్తే ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.